ఓం శ్రీమాత్రే నమః. ఈ కుమారీల భట్టు తన సిద్ధాంత ప్రచారం మళ్ళీ ప్రారంభించారు. ఆయన సిద్ధాంతం ప్రకారం వేదాల్లో ఏం చెప్పారో ఆ కర్మకాండ మాత్రమే ముఖ్యం, అదే సత్యం. కర్మకాండల విషయాలే ముక్తిని సిద్ధింపచేస్తాయి. కానీ ఆదిశంకర్ల వారి సిద్ధాంతం ప్రకారం నిత్యానిత్య వస్తు వివేకం, వైరాగ్యం, ధ్యానం వీటి ద్వారా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అంటే ఆయన కర్మయోగం గురించి చెప్తున్నారు కుమారీల భట్టు, ఆదిశంకర్లేమో జ్ఞానయోగం గురించి చెప్తున్నారనమాట. ఆయన కర్మ చెయ్యాలి అని చెప్తున్నారు కుమారీల భట్టు. అంటే రోజు పూజ చేయడం, సత్యనారాయణ వ్రతాలు చేయడం, లేకపోతే దానాలు చేయడం, ధర్మాలు చేయడం, ఏదో ఒకటి భగవంతుడి సేవలో నిమగ్నమై ఉండడం, అది కర్మయోగం. కర్మ అంటే పని, ఏదో ఒక పని చేయడం ద్వారా మనం భగవంతుడి యొక్క ప్రేమను పొందడం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం, అది కర్మయోగం. జ్ఞానయోగం అంటే పూర్తిగా ఇంకా భగవంతుడే, ఈ సృష్టిని సృష్టించినవాడు భగవంతుడే. భగవంతుడు ఒక బంగారం ముద్ద లాంటి వాడైతే ఆ బంగారంతో చేయబడిన వస్తువులు లాంటి వాళ్ళం మనం. ఒక చెవుకి దుద్దులు చేయించుకోవచ్చు, లేదా మెళ్ళో నెక్లెస్ చేయించుకోవచ్చు, చేతులు గాజులు చేయించుకోవచ్చు, వడ్డాణం చేయించుకోవచ్చు, వంకీ చేయించుకోవచ్చు, ఇంకా రకరకాల వస్తువులు చేయించుకోవచ్చు బంగారంతో. కానీ అన్ని వస్తువుల్లో ఉన్నది బంగారమే. అంటే అందరు మనుషుల్ని, మొత్తం ఈ సృష్టిలో ఉన్న ప్రాణంతో ఉన్నవి లేనివి కూడా, అంటే ఇప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు అన్నీ కూడా భగవంతుడు సృష్టించినవి. అందులో మనం ఏది సృష్టించింది ఏం లేదు. అందుకని అది జ్ఞానయోగం ద్వారా అలాగ మొత్తం భగవంతుడే అని తెలుసుకున్న వ్యక్తి ఆటోమేటిక్గా అతనికి ఏ తప్పు చేయలేడు. నాలో ఉన్న భగవంతుడే ఎదుటి మనిషిలో కూడా ఉన్నాడు, నాలో ఉన్న భగవంతుడే, నన్ను సృష్టించిన భగవంతుడే చీమను కూడా సృష్టించాడు. అందుకని చీమకి, కుక్కకి, చండాలుడికి, ఏనుక్కి, మనిషికి ఏమీ తేడా ఏం లేదు. అందరినీ సృష్టించినవాడు అదే బంగారం, అన్ని వస్తువులుగా మారిందంతే అని చెప్పి అతనికి తెలుసుకున్న వ్యక్తి ఇంకా అతను తప్పు ఎలా చేయగలుగుతాడు? తప్పు చేయలేడు అతను. ఎక్కడ చూసినా అతనికి భగవంతుడే కనిపిస్తాడు. ఎక్కడ చూసినా అన్ని వస్తువుల్లోనే బంగారమే చూడగలిగిన శక్తి ఉన్నవాడికి వస్తువు కనిపించకుండా బంగారమే కనిపిస్తోంది అక్కడ ఆ వ్యక్తికి. అటువంటప్పుడు ఒక వ్యక్తి అలాగే తన కొడుకుని అడిగేట, నాన్న ఇదేంట్రా, ఏనుగుతో చేసిన చెక్క బొమ్మను చూపించి కొడుకుని, ఇదేంట్రా అంటే కొడుకు ఏనుగు అన్నట. తండ్రి, కాదురా ఇది చెక్క బొమ్మ, చెక్కతో చేసింది, ఇది ఏనుగు కాదు అంటే ఆ పిల్లాడికి దాంట్లో చెక్కని చూసేటంత జ్ఞానం లేదు. తండ్రికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి చెక్క కనిపిస్తోంది, అది ఏనుగు కాదు చెక్క అని తెలుస్తోంది. కొడుకు ఇంకా చిన్నపిల్లవాడు కాబట్టి వాడికి అంత జ్ఞానం లేదు కాబట్టి వాడికి ఏనుగు కనిపిస్తుంది ఆ చెక్కల బొమ్మలోను. అదేవిధంగా జ్ఞానం లేని వ్యక్తికి అనేక రకాల రూపాలు, వాడు వేరు, వాడు శత్రువు, వీడు మిత్రుడు, ఇవన్నీ కనిపిస్తాయి. అదే జ్ఞానాన్ని తెలుసుకున్న వ్యక్తికి భగవంతుడు సృష్టించిన వాడే, ఈ దుర్మార్గుణ్ణి భగవంతుడే సృష్టించాడు, ఈ మంచివాడిని భగవంతుడే సృష్టించాడు, అందుకని అతనితో నాకు శత్రుత్వం ఎందుకు అని చెప్పి పక్కకి తప్పుకుని వెళ్ళిపోతాడు. అతనే ఏదో రోజు జ్ఞానాన్ని పొందుతాడులే అనుకుంటాడు. అందుకని ఆదిశంకర్ల వారి మార్గం ఏంటి? జ్ఞాన మార్గం. జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంకా వాళ్ళని క్షణక్షణం బాగు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అతనికి జ్ఞానం కనుక కలిగిందంటే ఇంకా అతను తప్పుదారులకు వెళ్ళలేడు. ఒక్కసారి పండిపోయింది పండు, ఒక జామ పండు ఉంది, పండిపోయింది, ఆ పండిపోయిన జామ పండు మళ్ళీ కాయ అవ్వదు కదా, అది మళ్ళీ పచ్చిగా అవ్వలేదు, అది పండిపోయింది, దాని జ్ఞానం వచ్చేసినట్టు అనమాట. అలాగా ఒక మనిషి జ్ఞానాన్ని పొందిన తర్వాత అతనికి మళ్ళీ వెనక్కి తిరిగి రాడు. అతను మళ్ళీ జ్ఞానం లేని మనిషిగా అవ్వలేడు. అతను జ్ఞానంతోనే ఉంటాడు జీవితాంతం, శరీరాన్ని విడిచిపెట్టే వరకు కూడా. అందుకని ఆదిశంకర్ల వారు జ్ఞాన మార్గాన్ని బోధించారు. ఈ కుమారీల భట్టు ఈయన కర్మయోగాన్ని, అంటే ఆయనకి ఇష్టం అది కర్మయోగం. అందుకని ఆయన
వేదాల్లో ఏమేం చెప్పారో, వేదాల్లో పూర్వ భాగం అంతా కర్మని చెప్తుందని చెప్తారు, ఉత్తర భాగం అంతా జ్ఞానాన్ని చెప్తుంది. అందుకని ఈయన వేదాల్లో ఉన్న పూర్వ భాగంలో ఉన్న ఈ కర్మకాండనంతా వేదాల్లో ఏం చెప్పారు అదే సత్యం, ఆ కర్మకాండ మాత్రమే సత్యం, ఆ కర్మకాండ అవి చేస్తేనే మనుషులు ముక్తిని పొందుతారు అని చెప్పి ఆయన ఆ ఉద్దేశంలో ఉన్నారు. ఈ ఆదిశంకర్ల వారు కుమారీల భట్టుతోటి వాదించడానికి ఆయన్ని కలుసుకున్నారు. కానీ కుమారీల భట్టు తన పాప ప్రాయశ్చిత్తం కోసం అప్పటికే ఆయన ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకొని అగ్నిలో ప్రవేశించారు. తుషాగ్నిలో ప్రవేశించారు. తుషాగ్ని అంటే ఓక రాశికి నిప్పు పెట్టి రగిలించింది. ఓకని రాశి కింద పోసి దానికి నిప్పు పెట్టి దానిలో ఆయన ప్రవేశించారు. ఆ కొన ఊపిరితోటి ఉన్న కుమారీల భట్టు తన శిష్యుడైన మండన మిశ్రుడిని కలుసుకోమని శంకరుడికి హితవు చెప్పి పంపారు. నర్మదా నదిలో స్నానం చేస్తూ ఉన్న శంకర్లు తన శిష్యులతోటి ఈ మండన మిశ్రుని ఇంటికి బయలుదేరారు. త్రోవలో ఈ మండన మిశ్రుని దాసీలను చూసి మండన మిశ్రుడి ఇల్లు ఎక్కడుంది అని చెప్పి అడిగారు ఆయన. వాళ్ళు శంకరుడితో అంటారు, ఎవరి వాకిట్లో పంజరంలో ఉన్న చిలకలు వేదం స్వతహా ప్రమాణమా లేక పరప్రమాణమా అని పలుకుతూ ఉంటాయో ఆ ఇల్లు మండన మిశ్రునిదని గ్రహించండి అన్నారు అని చెప్పారు. చెప్పేసరికి అంటే ఆ ఇంట్లో ఉన్న చిలక కూడా వేదం పలుకుతుందన్నమాట. అంత గొప్ప వ్యక్తి. శంకరుడు అతని గృహాన్ని గుర్తుపట్టి ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి తలుపులు మూసున్నాయి. ఈ ఆదిశంకర్ల వారు ఆయన తన యొక్క యోగశక్తితోటి ఆయన ఇంట్లోకి ప్రవేశించేశారు. తలుపులు మూసి ఉన్నా కూడా ఆయన తన శక్తితోటి లోపలికి ప్రవేశించగలిగారు. ఆయన శ్రాద్ధకర్మ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా వచ్చిన ఈ సన్యాసైన శంకరుణ్ణి చూసి మండన మిశ్రుడికి చాలా కోపం వచ్చింది. ఆయన ఎందుకు తలుపులు వేసేశారు? ఆయన తన పితృదేవతలకి ఆ రోజు శ్రాద్ధకర్మ చేస్తున్నారు ఆయన, అందుకని తలుపులు వేసేశారు. ఈయన ఏం చేశారు? తలుపులు వేసున్నా కూడా ఈయన తన శక్తితోటి లోపలికి ప్రవేశించగలిగారు ఆదిశంకర్లు. అది చూసేసరికి ఈ మండన మిశ్రుడికి కోపం వచ్చింది. అతనికి సన్యాసులు అంటే ఇష్టం ఉండదు. పైగా శ్రాద్ధకర్మ సమయంలో ఈ ఆదిశంకర్ల వాళ్ళు రావడంతో ఆయన పైన విరుచుకుపడ్డాడు అతను. చివరికి ఇద్దరు కూడా తమ తమ సిద్ధాంతాలను స్థాపించడానికి ఎవరి సిద్ధాంతం గొప్పది అని చెప్పి వాదించడానికి ఇద్దరు ఉపక్రమించారు ఇద్దరు. ఈ మండన మిశ్రుని భార్య ఉభయభారతి మహావిద్వాంసురాలు ఆవిడ. ఈ మండన మిశ్రుడు శంకరుడు ఇద్దరు ఆమెను తమ వాదానికి న్యాయ నిర్ణేతగా ఉండమని చెప్పి ఆమెని నియమించుకున్నారు. ఆమె వాళ్ళిద్దరి మెడలోనూ చెరొక పుష్పమాలని ఉంచి ఓడిపోయిన వాళ్ళ కంఠంలో ఉన్న పూలమాల వాడిపోతుంది అని చెప్పి నిర్ధారించి చెప్పి ఆవిడ ఇంటి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరి మధ్య ఈ వాదం చాలా రోజుల పాటు కొనసాగింది. ఒకరోజు ఈ మండన మిశ్రుడి మెడలో ఉన్న పుష్పమాల వాడిపోవడంతో అతను ఓడిపోయాడు అని చెప్పి తీర్పు చెప్పింది ఆయన భార్య అయిన ఉభయభారతి. అప్పుడు మండన మిశ్రుడు సర్వసంగ పరిత్యాగి అయ్యి సన్యాసం స్వీకరించారు. శంకరుడికి శిష్యుడయ్యారన్నమాట ఆయన. అప్పుడు అతనికి సురేశ్వరాచార్యుడు అని చెప్పి ఆయనకి పేరు పెట్టి ఆదిశంకర్ల వారు ఆయన్ని తన శిష్యునిగా స్వీకరించారు. ఇది ఈరోజు ఆదిశంకర్ల వారి కథ. మిగిలింది రేపు తెలుసుకుందాం.